నమస్కారం అండి. నేను నాగేశ్వరరావుని మాట్లాడుతున్నానండి. మనకి ముందుగా ఇప్పుడు స్కాన్ చేయడానికి యాప్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదే విధంగానే అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఫస్టు మనం ఈ మొబైల్ యాప్స్ కావాలి అనంటే ఫస్ట్ మనము ప్లే స్టోర్‌లో ఉన్నటువంటి ప్రతి వీఆర్ఓ కూడా ప్లే స్టోర్‌లో ఉన్నటువంటి రెవెన్యూ వన్ అనే ప్లే స్టోర్ నుంచి మనం ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది కూడా మీకు నేను ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో ఉంది. లేదంటే మీరే ప్లే స్టోర్లోకి వెళ్ళి రెవెన్యూ వన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ డెవలప్డ్ విత్ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో అవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇన్స్టాల్ అయితే ఈ విధంగా మీకు విలేజ్ కోడ్ తోటి ఓపెన్ అవుతుంది. విలేజ్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే దీనికి కూడా పాస్వర్డ్ కొత్తగా ఏమీ లేదు, యూజర్ నేమ్ కొత్తగా ఏమీ లేదు. మీకు ఏదైతే మనము ఇచ్చున్నామో యూజర్లందరికీ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అండి. అయితే ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ అసలు ఈ యాప్ని యూజ్ చేసే ముందు తహసీల్దార్ గారు ప్రతి విలేజ్కి సంబంధించి ఫైనల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయ్యే విధంగా చూసుకోండి. ఫైనల్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో వాటికి మాత్రమే ఆ విలేజెస్ మాత్రమే స్కాన్ చేయడానికి అలో చేస్తుంది. సో కాబట్టి దయచేసి తహసీల్దార్లు అందరూ కూడాను ఫైనల్ సర్టిఫికేట్ అంటే మనకి ఒక డౌన్లోడ్ సర్టిఫికేట్ అని అక్కడ వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ మన ఇన్వెంటరీ అంతా పూర్తి చేసాము అని చెప్పి వాళ్ళు అప్లోడ్ చేసేటువంటి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఇది ఓపెన్ అవుతుంది. లేని పక్షంలో ఆ విలేజెస్కి యాప్ ఓపెన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ది సెకండ్ థింగ్, నెక్స్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయి అని అంటే స్కాన్ రిజిస్టర్ ఇక్కడ మీకు కనపడుతూ ఉంటాయండి. స్కాన్ రిజిస్టర్, అదేవిధంగా రీస్కాన్డ్ డిలీటెడ్ పేజెస్ అని వస్తుంది. సో ఈ రెండు మాత్రం ఓపెన్ అవుతాయి. ఈ రెండు ట్యాబ్స్ని ఏ విధంగా చేయాలన్నది మనం చూద్దాం. ఇప్పుడు స్కాన్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనము పేజెస్ని స్కాన్ చేసుకునే దానికి రికార్డ్ని అంతా కూడాను ఫస్ట్ మనం ఏం యూజ్ చేయాలి అని అంటే స్కాన్ చేయాలి. ఇందులో భాగంగా ముందుగా మనం చేసేది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి 4 రిజిస్టర్లో ఫస్ట్ రిజిస్టర్ ఏదైతే మనము చేయమని చెప్పింది సిసిఎల్ఏ మేడం గారు కానివ్వండి, మనకి జాయింట్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే మొదటగా వాళ్ళకి అలవాటు అవ్వాలి అన్న ఉద్దేశంతో హౌస్ సైట్ రిజిస్టర్స్ని తీసుకున్నాము. మొదటగా మీరు హౌస్ సైట్ రిజిస్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు మనం చేసేదంతా కూడాను హౌస్ సైట్ రిజిస్టర్స్ మాత్రమే చేస్తాము. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఇంకా ఏది కూడా చేయము. అంటే ఏది చేయము అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మండేలోపు ఇది చేసేయమంటున్నారు. చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రేపు నెక్స్ట్ 23rd 24th కల్లా ఇది ఫినిష్ అవ్వాలి. ఒక్కాయి రిజిస్టర్, అది కూడా ఏంటి అని అంటే హౌస్ సైట్ రిజిస్టర్. మండే ట్యూస్డే నుంచి మిగతా రిజిస్టర్స్ అన్నీ కూడా పర్మిషన్ ఇస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ హౌస్ సైట్ రిజిస్టర్స్ మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడాను ఈ మండే ట్యూస్డే కల్లా పూర్తి చేయాలి. నెక్స్ట్ అంటే 23rd 24th కల్లా ఈ రిజిస్టర్స్ను పూర్తి చేయాలి. స్కాన్ చేసి అప్లోడ్ చేసి అదేవిధంగా డేటాని అప్రూవ్ చేయడం అనేది జరిగిపోవాలి. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అని అంటే మొదటగా స్కాన్ చేయాలి. స్కాన్ చేసినటువంటి డేటా నెక్స్ట్ 1 అవర్లో మీకు ఎక్స్ట్రాక్ట్ అయ్యి డేటా మీకు కనపడడం జరుగుతుంది. అది ఎక్కడ కనపడుతుంది అంటే వెబ్ అప్లికేషన్లో కనపడుతుంది. ఇది కేవలం ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఈ యాప్ ద్వారా ఓన్లీ మనము స్కాన్ చేయాలి అంతే అండి. పేజెస్ని స్కాన్ చేయాలి. సో ఇప్పుడు ఏ విధంగా స్కాన్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది ఇది అనేది ఒకసారి చూద్దామండి. మొదటగా స్కాన్ రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే సో అక్కడ మీకు విలేజ్, మండల్ నేమ్ రెండు అక్కడే కనపడతాయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్, ఇక్కడ డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేయాలి. డాక్యుమెంట్ టైప్ ఓన్లీ హౌస్ సైట్ రిజిస్టర్ మాత్రమే ఇచ్చాం కాబట్టి అదొక్కటే కనపడుతుంది. నెక్స్ట్ ఏ ఇయర్ది, సో మీరు మన 2016 నుంచి 2019 వరకు పెట్టున్నాము. అందులో మీరు ఏ ఇయర్ అయితే అప్డేట్ చేస్తున్నారో ఇన్వెంటరీలో అవి మాత్రం ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఇయర్ అనేది. సో ఆ ఇయర్లో కూడా నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు 1 to ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయండి. ఏ వాల్యూమ్కి అయితే చేస్తున్నారో ఆ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గమనించండి ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ విలేజెస్ వాల్యూమ్ ఈజ్ 1. సో లాస్ట్ క్యాప్చర్డ్ వాల్యూమ్ ఈజ్ పేజ్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఎన్ని పేజెస్ చేయాలి మీకు అనేది కూడా అదే, ఏ పేజీలో మీరు ఉన్నారో కూడా అదే చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్కాన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫైల్ నేమ్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనపడుతుంది. సో నేను జస్ట్ టెస్టింగ్ కోసమని మీకు చెప్తున్నాను. సో ఇలా స్కాన్ చేసిందని బటన్ మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే సో అదే స్కాన్ చేసి నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది. సో చేసిన దాన్ని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తారు. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడ అలౌడ్ యూనిట్ 1 పేజ్ ఫర్ ద సెలెక్టెడ్ వాల్యూమ్ యాజ్ పర్ ద ఇన్వెంటరీ డేటా. సో మ్యాక్సిమం ఒకే పేజ్ ఉంది కాబట్టి దాంట్లో ఒక పేజ్ అప్డేట్ చేసేసారు. నెక్స్ట్ మళ్ళీ మీరు పేజ్కి వెళ్ళాలి అని అంటే అది రాదు. చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ కానీ అన్నీ డిసేబుల్ అయిపోతాయి.
మీరు ఎన్ని పేజీలు చేయాలి అనేది అక్కడ ఇన్వెంటరీ నుంచి తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడాను అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇందులో ఫస్ట్ వాల్యూమ్లోకి ఒకే పేజ్ ఉంది కాబట్టి ఒక పేజ్ క్యాప్చర్ చేసేసారు, అయిపోయింది. అదే మీకు సెకండ్ వాల్యూమ్ చూద్దామండి. సెకండ్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ సెకండ్ వాల్యూమ్ చూసుకుంటే 4 పేజెస్ ఉన్నాయి. సో 4 పేజెస్లో ఇలా 4 నెంబర్ ఆఫ్ క్యాప్చర్డ్ 4. సో లాస్ట్ క్యాప్చర్డ్ పేజ్ నెంబర్ 4. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి, వాల్యూమ్ నెంబర్, అదేవిధంగానే ఎన్ని పేజెస్ ఉన్నాయి అందులో అనేది మొత్తం చూపిస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం గమనించినట్లయితే ఇది కూడా లాస్ట్ క్యాప్చర్డ్ పేజ్ నెంబర్ 4 కూడా అయిపోయింది. అయిపోతే మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ రాదు. అదే ఇందాక మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నట్లయితే ఇక్కడ 0 కనపడుతుంది, అంటే ఏమి కనపడుతుంది, నల్ వాల్యూ ఉంటుంది. కరెంట్ పేజ్ ఇచ్చి ఇక్కడ మీకు అలో చేస్తుంది, సబ్మిట్ బటన్ కనపడుతుంది. సో సబ్మిట్ బటన్ కనపడింది అని అంటే మిమ్మల్ని అలో చేస్తుంది అది అని అంటే రెడీ టు స్కాన్ అని. సో ఒకటి చేసి చూపించాను ఇందాక. సో అదే విధంగానే ఇది కూడా ఆల్రెడీ చేసింది మీకు చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇలా స్కాన్ చేసుకున్న ప్రతి పేజీ కూడాను మీ సిస్టంలో ఎక్కడ సేవ్ కాదండి. మీ సిస్టంలో ఎక్కడా సేవ్ కాదు, ఇది గుర్తుపెట్టుకొని ఉండండి. మళ్ళీ మనం చూసుకోవచ్చా, మళ్ళీ మనం చేసుకోవచ్చా అంటే ఇది ఎక్కడ రాదు మీకు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే స్కాన్ అయిపోయిన తర్వాత ఇలా వెనక్కి వచ్చేసేయండి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వెబ్ అప్లికేషన్లో మనం చెక్ చేసుకోవాలి. సో వెబ్ అప్లికేషన్లో దీనికి సంబంధించింది మనం ఓపెన్ చేసుకొని చూడాలి.